Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాపుల ఆగ్రహం దెబ్బకు కూటమి సర్కార్ యూటర్న్. కాపుల దెబ్బకు చంద్రబాబు సర్కార్ యూటర్న్ తీసుకుంది. తుని దుర్ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు 41 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ 2023లో విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కూటమి సర్కార్ ఏపీ హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. దీనిపై కాపు బలిజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదంతా కాపుల్ని వేధించడానికే కూటమి సర్కార్ చేస్తోందన్న విమర్శ వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ వెనక్కి తగ్గింది. సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే జీవో జారీ అయ్యిందంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఈ విషయమై హోంశాఖ జారీ చేసిన జీవో ఆర్టీ నెంబర్ 882ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఈ జీవో జారీపై కాపుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంపై ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం కావడం గమనార్హం. ఈ చర్య రాజకీయంగా ముఖ్యంగా టీడీపీని నష్టపరుస్తుందనే చర్చకు తెరలేచింది. కాపుల ప్రతినిధిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ తమను వేధించేలా తుని దుర్ఘటన కేసును రీఓపెన్ చేయాలని అనుకోవడం ఏంటని వాళ్లు మండిపడుతున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. హామీని అమలు చేయాలని కాపులు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ నాడు చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా 2016లో తునిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఒక్కసారిగా కాపులంతా రైల్వే స్టేషన్పై దాడికి తెగబడ్డారు. ఈ సందర్భంగా రైలును దగ్ధం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి సుమారు 329 కేసులు పెట్టింది. వీటిలో కొన్ని కేసుల్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభంతో పాటు 41 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ 2023లో విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. రైల్వే కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు చంద్రబాబు సర్కార్ అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పరిణామం కాపుల్లో ఆగ్రహ జ్వాలను రగుల్చుతోంది. ప్రధానంగా ముద్రగడ పద్మనాభం లాంటి వైసీపీ కాపు నేతను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఆ సామాజిక వర్గాన్ని వేధించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన హెచ్చరికలు వెల్లువెత్తాయి. దీంతో కూటమి సర్కార్ వెంటనే అప్రమత్తమైంది. ఆ జీవోను వెనక్కి తీసుకోవడానికి నిర్ణయించడం ద్వారా రాజకీయంగా నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.